హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ ఫిష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే మసాలా వడ పులుసు. ఈ కూర తెలియని వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది, కానీ విలేజెస్లో అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మసాలా వడ తినటానికి చేసుకుంటే కొన్ని వడలు తీసి ఖచ్చితంగా పులుసు చేసుకుంటారు. అంత ఫేమస్ ఈ కర్రీ. అయితే ఈ కర్రీ ఎక్స్ట్రా టేస్ట్ రావటం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. వీడియో ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఈ కూర కోసం మనం మసాలా వడను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 5 నుంచి 6 గంటలు మంచిగా నానబెట్టి ఉంచుకోవాలి. అలా సరిగా నానకపోతే వడ చాలా గట్టిగా వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా ఎక్స్ట్రా టేస్ట్ రావటం కోసం ఒక టిప్ చెప్తానని. అదేంటంటే అలసందలు. ఒక 2 స్పూన్ల అలసందలను తీసుకొని ఈ పచ్చిశనగపప్పుతో పాటు వీటిని కూడా ఒక 5-6 గంటలు నానబెట్టి వేసుకోవాలి. అలా ఈ అలసందలను కూడా వేసి ఈ వడ చేయటం వలన మసాలా వడ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా వచ్చి మనం తినటానికైనా పులుసులోకైనా ఎలా అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, మనం చేస్తుంది మసాలా వడ కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్ రావటం కోసం ఒక చిన్న చెక్క ముక్క, ఒక 3 లవంగాలు వేసి కొంచెం వీటిని ఇలా దంచుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఉండే అల్లం ముక్కల్ని 2 తీసుకొని వాటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా అలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నానిన పచ్చిశనగపప్పును తీసుకొని శుభ్రంగా ఇంకొకసారి క్లీన్ చేసుకొని దీనిలో నుంచి ఒక పిడికెడు పప్పుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ఈ పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ పచ్చిశనగపప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అలసందలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి దంచి పెట్టుకున్న అల్లం ఉంది కదా, ఆ అల్లం కూడా వేసేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ పప్పులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం వాటర్ యాడ్ చేసి కానీ పిండిని గ్రైండ్ చేస్తే వడ ఆకారం రాకుండా నూనెలో వేసినప్పుడు విరిగిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ముందుగా తీసి పక్కనుంచుకున్న పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇలా వేయటం వలన వడ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చెక్క లవంగం పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, వీటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయేలాగా చేత్తోటి కొంచెం ఓపిక్గా ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వడలు ఎంత చక్కగా విరిగిపోకుండా వచ్చాయో. ఇలా రావాలంటే మనం పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడలు ఇంత చక్కగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఈ వడల్ని మనం ఇంకొక వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఇంకోవైపు కూడా వడ కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనం తినేటప్పుడు క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉంటాయి. అలా కాకుండా వడ కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేస్తే లోపల పిండి పిండిగా ఉంటుంది, అస్సలు టేస్ట్ బాగోదు. కాబట్టి ఈ కలర్లో వచ్చేంత వరకు మనం వడని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం పులుసును ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కడాయిని తీసుకొని దానిలోకి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోకి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో జీలకర్ర మాత్రం వేయొద్దు. ఈ ఫ్లేవర్ అనేది పులుసులో అంత మంచిగా ఉండదు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి.
చూసారా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు బాగా పండి ఉన్న 2 టమోటాలని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ టమోటా పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమోటా పేస్ట్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపుని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఈ కరివేపాకుని 1 సెకండ్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాని నుంచి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్లోకి వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత అంతా మంచిగా ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 15 నిమిషాలు ఈ పులుసుని మంచిగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూసారా ఫ్రెండ్స్, పులుసు నుంచి ఆయిల్ బయటకు వచ్చేసింది. అంటే పులుసు చక్కగా ఉడికిపోయింది. అయితే ఈ పులుసు చిక్కగా రానవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా వడలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా పులుసులో వేసేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మసాలా వడ పులుసు చేసుకునేటప్పుడు కడాయిని మాత్రం ఇలా కొంచెం వెడల్పుగా ఉండేదే తీసుకోండి. అప్పుడే ఈ వడలు పులుసుని చక్కగా పీల్చుకొని చక్కగా ఉంటాయి. అలా కాకుండా చిన్న కడాయి తీసుకుంటే వడలు ఒకదాని మీద ఒకటి పడిపోయి అన్నీ విరిగిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వడల్ని ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి తిప్పండి. ఇలా తిప్పుకొని ఇంకా వీటిని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు కదిలించకుండా వదిలేయాలి. ఆ తర్వాత ఇంకా మనం గెంటని పెట్టకూడదు. 20 నిమిషాల తర్వాత చూసారా ఫ్రెండ్స్, మసాలా వడలు పులుసుని మొత్తం చక్కగా పీల్చేసుకున్నాయి. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మసాలా వడ పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ మసాలా వడ పులుసుని టేస్ట్ చేసిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ప్రిపేర్ చేసిన మసాలా వడ పులుసు. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.